Hello movie lovers, this is Karna. Welcome back to Cinema. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన కంటెంట్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇలాంటి కంటెంట్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి guys. ఇంకా ఈ రోజు L2 Emperor అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్. మూవీ ఎలా ఉంది అనే మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు L2 చూడడానికి లూసిఫర్ 1 చూడాలా అంటే అవసరం లేదు guys. లూసిఫర్ 2 మీరు నార్మల్ గా అర్థమైపోద్ది. ఓకే ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ రివ్యూలో నాకు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే నాకు నెగిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఇందులో నెగిటివ్స్ వచ్చేసరికి ప్లాట్. ఈ ప్లాట్ ఏంటంటే ఏదైతే కేరళ సీఎం ఉన్నారో ఆ సీఎం వారసత్వంగా వచ్చిన సీఎం సీట్ అనమాట. అందులో తను అక్రమంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. విలన్ తో కంబైండ్ అయ్యి ఒక కొత్త పార్టీని క్రియేట్ చేద్దాం అనుకుంటాడు. దానికి అగెనెస్ట్ గా సీఎం సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. దీనికి సపోర్ట్ గా మన లూసిఫర్ మళ్ళీ తీసుకురావడానికి రిపోర్టర్ ట్రై చేస్తారు. ఇదే ప్లాట్. ఈ ప్లాట్ కి సబ్ ప్లాట్ గా పృథ్వీరాజ్ స్టోరీ ఒకటి జరుగుతూ ఉంటది, విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద విలన్ అన్నమాట. ఇది ఓవరాల్ ప్లాట్. ఇది కొంచెం నాకు రొటీన్ గా అనిపించింది. పోస్టర్స్ వచ్చేసరికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ విజువల్స్ చూసుకుంటే అద్భుతంగా ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది యాక్షన్ సీన్స్ అనమాట. ఎందుకంటే కొన్ని మూవీస్ లో యాక్షన్ సీన్స్ చాలా ఇల్లాజికల్ గా ఉంటాయి. విలన్స్ దగ్గర గన్స్ ఉన్నా సరే హీరో మీదకి ఫైట్ చేయడానికి పరిగెడుతూ ఉంటారు. కానీ ఇందులో అలా కాకుండా ఎక్కడ ఎలా యాక్షన్ సీన్ పెట్టాలి, గన్స్ ఎక్కడ వాడాలి, కత్తులు ఎక్కడ వాడాలి అనేది చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే చాలా నీట్ గా బ్యాక్గ్రౌండ్స్ అనేవి అరేంజ్ చేసిందనే చెప్పాలి. విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైట్స్ గానీ యాక్షన్స్ గానీ నాకు ఎలివేషన్ బీజిఎం ఆఫ్ విలన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందంటే అర్థం చేసుకోండి. హీరో ఎలివేషన్ మోహన్ లాల్ గారు ఎంత బాగుందో అంత నీట్ గా బీజిఎం విలన్ కూడా ఉంటుంది అనమాట. సో నేను విలన్ బీజిఎం కూడా చాలా అట్రాక్ట్ అయ్యానని చెప్పాలి. ఆ యొక్క ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ సేపు మాత్రం ఒక ఇంటెన్స్ డ్రామాతో ఫస్ట్ వైలెన్స్ ఉంటుంది. సో ఆ యొక్క వైలెన్స్ చాలా ఇంటెన్స్ గా బీజిఎం తో ముందు తీసుకెళ్లిపోయారనే చెప్పాలి. అండ్ లాస్ట్ టైం మన సలార్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశారు, సేమ్ ఇందులో కూడా పృథ్వీరాజ్ గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసింది కూడా సేమ్ పర్సన్. పృథ్వీరాజ్ గారిది, మోహన్ లాల్ గారిది, థామస్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగానే అనిపించింది. ఇందులో యాక్షన్ గానీ బీజిఎంస్ గానీ ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ చాలా నీట్ గా ఉంది. మనకు కనిపిస్తుంది ఆ బడ్జెట్ ఏదైతే పెట్టారో ఆ బడ్జెట్ తగ్గట్టుగానే హెలికాప్టర్ షాట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా మటుకు హెలికాప్టర్ షాట్స్ ఉంటాయి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నాకైతే బాగా అనిపించింది. మన మోహన్ లాల్ గారి ఎంట్రీ సీన్ అయితే గూస్ బంప్స్ అసలు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇందులో మోహన్ లాల్ గారిది అబ్రహాం అనే ఒక క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది L2 లో చూపిస్తారు అనుకున్నాను, కానీ L2 లో చూపించలేదు. అది మళ్ళీ L3 కి దాచారు. నాకు అదే ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కొంచెమైనా చూపించుంటే బాగుండు. బట్ మూవీ అంతా అయిపోయాక లాస్ట్ ఫైట్ అయితే కొంచెం డల్ గానే అనిపించింది. దానికి అడిషనల్ గా L3 కి సంబంధించిన చిన్న స్టార్టింగ్ ఫైట్ అనేది పెట్టారు అనమాట. అంటే మోహన్ లాల్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ లో ఒక ఫైట్ ని మనకి తన ఫేస్ అంతలా రివీల్ చేయకుండా పెట్టి ఫేస్ రివీల్ పెట్టారు. ఆ సీన్ అయితే అద్దరిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో ఒక సన్ నుండి తన షాడోలోనే మొత్తం ఫైట్ అంతా చూపించారు. అద్దరిపోయిందనే సీన్ అయితే లాస్ట్. బట్ L3 కి దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. స్టోరీ ప్లాట్ అనేది తగ్గించేసి ఏదో మిక్సప్ చేసి యాడ్ చేసినట్టు అనిపించింది. కానీ L3 కోసం చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది దాచేశారనమాట అబ్రహం ది. అది గైస్ నాకు ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అంటే నాకు నచ్చింది, బానే ఉంది. మీరు చూడొచ్చు. L1 చూసినా చూడకపోయినా, ఐ మీన్ లూసిఫర్ 1 చూసినా చూడకపోయినా లూసిఫర్ 2 మాత్రం మీరు చూడొచ్చు థియేటర్ కి వెళ్ళి. విజువల్స్ కోసమైనా మీరు థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీకు ఎవరికైతే యాక్షన్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి. పొలిటికల్ డ్రామా వల్ల కొంచెం మీకు లాగ్ ఉండొచ్చు కొన్ని సీన్స్, బట్ ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది. దట్స్ ద రివ్యూ గైస్. మీకు గనుక నా రివ్యూ మనసుకు అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. ఒకవేళ మీరు మూవీ చూస్తారనుకోండి, నేను రివ్యూ హానెస్ట్ గా చెప్పాను లేదా కమెంట్ చేసేయండి. దట్స్ ఆల్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.